ప్రైస్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. పవర్ ఆఫ్ ప్రైస్కి ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఘనంగా యెహోవాను స్తుతించినట్లుగా దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకుందాం. రాజైన హిజ్కియాకి ఆయనకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో తను ప్రార్థన చేసి ఉన్నాడు. దేవుడు తన ప్రార్థన ఆలకించి 15 సంవత్సరాలు తనకి ఆయుష్నిచ్చి ఉన్నాడు. తనకివ్వబడిన ఆయుష్ కాలాన్ని బట్టి ఈ యొక్క యెషయా గ్రంథం 38వ అధ్యాయము 15వ వచనం నుండి దేవుని స్తుతి గీతంతో ఆయనను కీర్తిస్తూ ఉన్నారు, ఆయనను ఘనపరుస్తూ ఉన్నారు. ఆయనకు కలిగిన బాధలన్నిటిలో దేవుడైన యెహోవా ఏ విధంగా తన బాధలన్నిటి నుండి ఆయన విడిపించి ఉన్నారో, తన పరిస్థితి ఎంత భయంకరంగా ఉండి ఉన్నదో ఆ విషయాలన్నిటినీ కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. సింహము ఎముకలు విరుచున్నట్లుగా నొప్పి చేత నా ఎముకలన్నీ కూడా విరవబడి ఉన్నవి. మంగళకత్తి ఓది కొరకు నేను కిచకిచలాడి తిని గువ్వవలే మూలిగి తిని. సో దేవుని ఎంతో భయంకరమైన శ్రమను హిజ్కియా రాజు అనుభవించి ఉన్నారు. అయితే దేవుని సన్నిధిలో తను ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించి ఉన్నాడు. సో ఆయన ప్రార్థన ఆలకించి ఆయనకు దేవుడు జవాబిచ్చి ఉన్నాడు. దేవుడైన యెహోవా జవాబిచ్చి ఉన్నాడు. అయితే తను చెప్తున్న మాటలలో 19వ వచనాన్ని మనం చూసినట్లయితే 18, పాతాళమునకు నీకు స్తుతి, పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. సో ఇక్కడ నేను అప్పుడు మరణమై ఉంటే మరణము నిన్ను స్తుతించదు కదా, సమాధిలోనికి దిగువారు నిన్ను ఆశ్రయించరు కదా, పాతాళమున నీకు స్తుతి కలుగదు కదా అని చెబుతూ హిజ్కియా రాజు తను చక్కగా దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాడు. దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాడు. సో అప్పుడు ఆయన చెప్తున్న మాటలు, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, అంటే నన్ను నువ్వు సజీవంగా ఉంచి ఉన్నావు, అందుకే నేను నిన్ను స్తుతించగలుగుతూ ఉన్నాను అని చెబుతూ ఆయన అంటున్న మాట, ఈ దినమున నేను ఈ రోజున సజీవుడును కాబట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను అని చెబుతూ మరొక మాట, చక్కని మాట చెప్తూ ఉన్నారు, తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేతురు. దేవుని బిడ్డలారా, తండ్రులారా, హిజ్కియా రాజు చెప్తున్న మాట, తండ్రులే కుమారులకు సత్యమును తెలియచేదురు. ఏంటి సత్యం? యెహోవా ఆయనను ఎలా రక్షించి ఉన్నాడో, ఎటువంటి శ్రమలో నుంచి, ఎటువంటి కష్టంలో నుంచి, ఎటువంటి దుఃఖంలో నుంచి, ఎటువంటి మరణకరమైన రోగములో నుండి దేవుడు హిజ్కియాను కనికరించి కాపాడి ఉన్నాడో, సో ఆ విషయం చెప్తూ ఉన్నాడు. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేయుదురు. యెహోవా నీవు నన్ను రక్షించి ఉన్నావు, నీవు నన్ను రక్షించవు కాబట్టి నేను నా బిడ్డలకు నేను ఆ విషయాన్ని చెప్పుకుంటూ ఉంటాను అని తెలియచేస్తూ అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు 20వ వచనంలో, మన జీవిత దినములన్నీయు యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయింతుము. మొట్టమొదట నేను అన్న మాట, నేను సజీవుడనై నేను స్తుతించుచున్నాను అని చెప్పారు. ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే, మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయించదము. అంటే ఇక్కడ ఈ యొక్క హిజ్కియా రాజు చెప్తున్న విషయంలో, చెప్తున్న మాటల్లో మనం చూస్తే ఆయన ఈ పాట తన సొంతంగా రచించాడు. 38వ అధ్యాయంలో దేవుణ్ణి తనకి ఎటువంటి కష్టాల్లో దేవుడు ఎటువంటి విధంగా కృప చూపించి ఉన్నారో అనే సత్యాన్ని తను తెలియచేస్తూ దేవుని స్తుతించారు. కాబట్టి ఇప్పుడు చెప్తున్న మాట, మన జీవిత దినములన్నీ దేవుని జనాంగమా, తండ్రులారా, తల్లులారా, కుమారులారా, కుమార్తెలారా, దేవుని జనాంగమా, దేవుని కుటుంబమా,
దేవుడు చెప్తున్న మాట, మనకి హిజ్కియా రాజు ద్వారా తెలియచేస్తున్న మాట, మన జీవిత దినములన్నీయు యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయించుదుము. దేవుడు మనకి ఏదైతే టాలెంట్స్ ఇచ్చాడో, చప్పట్లు కొట్టే టాలెంట్ దేవుడు ఇచ్చాడు, పాటలు పాడే టాలెంట్ దేవుడు మనకిచ్చాడు, వాయిద్యాలు వాయించే టాలెంట్ దేవుడు మనకిచ్చాడు. మన తలాంతులన్నీ కలిపి దేవుని సన్నిధిలో ఆయనను కీర్తించి ఘనపరిచి ఆయనను సంతోషముతో ఆయనను మనము పూజించవలసిన వారమై ఉన్నాం, సేవించవలసిన వారమై ఉన్నాం, ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు అంటే మన తండ్రుల జీవితంలో, మన జీవితంలో, మన బిడ్డల జీవితంలో దేవుడు చేసిన ప్రతి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. మరి ఇంకెందుకు ఆలస్యం? రండి, త్వరగా కుటుంబాలుగా మనం ప్రభు సన్నిధిలోనికి వెళ్ళిపోదాం. త్వరగా సిద్ధపాటు చేసుకుందాం. వంటల తర్వాత వచ్చి చేసుకోవచ్చు. మొట్టమొదటి దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనం ఇద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. ఎందుకు అంటే ఆయన మనల్ని ఎన్నో బలహీనతల నుండి మనకు విడుదలిచ్చి ఉన్నారు, మన సమస్యల నుండి పరిష్కారం ఇచ్చి ఉన్నారు. అనేక విధాలుగా ఆయన కృప మనకు తోడుగా ఉంది. ఈ రోజుని ఈ విధంగా సజీవులుగా మనం ఉన్నాము అంటే కేవలం ఆయన యొక్క కృపను బట్టిమే. అందుచేతనే మనము కుటుంబాలుగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనము ఆయనను సంగీతములతో మన జీవితకాలం అంతయు యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయించుచు ఆయనను ఘనపరచుదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమా యెహోవా నీకే స్తోత్రాలు. నాయన రాజైన హిజ్కియాను దేవా మీరు కనికరించారు. మరణకరమైన రోగము నుండి తన ప్రార్థన చేయగా మీరు ఆలకించి జవాబును మీరు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాలలో కూడా ఈ రోజున మేము సజీవంగా ఉన్నాము అంటే ఎన్నెన్నో కార్యాలు చేశారు, ఎన్నెన్నో సార్లు మమ్మల్ని స్వస్థపరిచారు, బలపరిచారు, నీ కృపతో నింపారు తండ్రి. సమస్యలు పరిష్కరించారు, సమాధానం ఇచ్చారు తండ్రి. మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కుటుంబాలుగా దేవుని సన్నిధికి వెళ్ళండి. దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలతో మీరు ఇంటికి వెళ్ళండి. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.